విశేష్ గారు, అంటే మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. ఆహ్, కర్ణాటక హైకోర్టు నిన్ననే ఒక తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్న్ చూడడం నేరం కాదు, దాన్ని వ్యాప్తి చేస్తేనే నేరం అంటూ ఒక తీర్పు ఇచ్చింది. కాబట్టి అంటే వీటికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న హైకోర్టుకు సంబంధించి, అంటే దాన్ని తప్పు అని చెప్పాల్సినటువంటి హైకోర్టే చూడడం తప్పు కాదు, కేవలం వ్యాప్తి చేయడమే తప్పని ఇటువంటి తీర్పులు ఇస్తే ఎలా సమాజం ఎటుపోతుంది అనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. అసలు ఈ తీర్పుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక్కటండి, పోక్సో చట్టం ఉందండి. ఇంతకు ముందు పోక్సో చట్టంలో నాకు నాకు గుర్తున్న మేరకు 18 సంవత్సరాలకు లోబడి ఉంటే వాళ్ళని బాల నేరస్తుల కింద పరిగణించేవాళ్ళు. ఉమ్, ఆ తరువాత ఐ థింక్ 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే, నేను కూడా ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాను. ఉమ్, లేదు, ఇప్పుడు పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు, అంటే వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ త్వరగా వస్తుంది కాబట్టి 16 సంవత్సరాలకే పరిమితం చేయాలనేది చాలా పెద్దగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవును, జరిగింది. అవును. ఎందుకంటే మన ఘటనలు కూడా చూసినట్లయితే అందరూ 16 ఏళ్ళు 17 ఏళ్ల పిల్లలు ఎక్కువగా ఇటువంటి ఘటనలు చేయడం ఎక్కువ జరుగుతోంది. కాబట్టి వాళ్ళు చిన్న పిల్లలుగా పరిగణిస్తే అసలు తప్పించుకోవచ్చు అనే క్రమంలో కూడా చేసే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఎస్ ఎస్, తప్పకుండా తప్పకుండా అండి. ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చిందండి, మాస్టర్ అనే సినిమా వచ్చింది, ఓకే. విజయ్ హీరోగా. అవును, దాంట్లో అవును. కూడా పిల్లల్ని బాల నేరస్తుల్ని ఆ పావులుగా ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతూ ఉంటారు. అవును. ఓకే. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో, అంటే జనరేషన్ ఆల్ఫా, అంటే 2010 తర్వాత పుట్టిన జనరేషన్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఖచ్చితంగా పాస్ట్ జనరేషన్ కంటే ఎక్కువ. ఓకే. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ప్రతి 10 ఏళ్లకి 2% పెరుగుతుందండి. ఉమ్, సో అలాగే వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, వీళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉమ్, సో బాల నేరస్తులకు ఉండే వయసును తగ్గించడం కూడా ఒక ప్రభుత్వం చర్చించాల్సిన అంశం. ఈ ఓకే. నేపథ్యంలో అసలు కోర్టులు అనేవి చైల్డ్ పోర్న్ చూడడం తప్పు కాదు అని చెప్పడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యకరం. నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తుంటే అవును. తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ నిజంగా నిజానికి అది. ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే పోర్న్ చూడడం తప్పుగా అర్థం, కానీ చైల్డ్ పోర్న్ అంటే ఇక్కడ చూడటం తప్పు కాకపోయినా కానీ ఆ చూడాలంటే అటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ చేసి ఆ చైల్డ్ తో వాళ్ళు పోర్న్ వీడియోస్ చిత్రీకరిస్తారు. అంటే అవును. మనం నేరం చేయకపోయినా ఎక్కడో ఒక చోట నేరం జరిగిందని ప్రతిఫలమే ఆ వీడియో. ఉమ్, నేరం జరిగిన దాని వల్లనే ఆ వీడియో బయటకు అలాంటి వీడియోలు చిత్రీకరిస్తారు. అంతే కదా. అలాంటప్పుడు అటువంటి వీడియోల్ని చూడటం తప్పుగా అంటే వాటిని ప్రోత్సహించడం అవుతుంది, పరోక్షంగా వాటిని ప్రోత్సహించడం అవుతుంది. సో అయితే ఇది కర్ణాటక కోర్టు తీర్పిచ్చినంత మాత్రాన అది దేశవ్యాప్తంగా అమలవుతున్న ఏం లేదు. దానిపైన లేదు, లేదు. ఖచ్చితంగా అవును. సుప్రీంకోర్టు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటుంది. ఎన్జిఓలు దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్తారు. నాకు అవగాహన మేరకు అయితే సుప్రీంకోర్టు దాన్ని అనుమతించదండి. చైల్డ్ పోర్ని ప్రపంచవ్యాప్తంగా అనుమతించట్లేదండి, మన దేశంలోనే కాదు, అవును. మరోవర్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా. కాలంలో ఏమైపోతుందంటే ఈ సెల్ ఫోన్లలో లేకపోతే ఫోన్ వీడియోస్లో చూసిన వాటిని అనుకరించాలనేటువంటి ఒక మానసిక స్థితికి చాలా మంది వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటివి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఘోరంగా పరిస్థితి తయారయ్యే అవకాశం ఉంటుందేమో. ఎస్ ఎస్, అంతే. ఎందుకంటే చాలా మందికి పోర్న్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అక్కడ పిక్చరైజేషన్ తెలియదండి. ఉమ్, వాళ్ళు ఏమనుకుంటారంటే, ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇలాగే ఉంటుందేమో సెక్స్ అంటే అనుకుంటారు. ఓకే. ఉమ్, అలా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు నా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ కూడా వస్తుంటారు. ఓకే. అలా చేయలేనప్పుడు మనం ఎందుకు పనికిరాము అనే ఒక భావన వాళ్ళలో ఏర్పడుతుంది. ఉమ్, సెక్షువల్ గా మేము ఇంపార్టెన్స్ అనే భావన ఏర్పడుతుంది. ఓకే. నిజానికి ఇండియన్ సెక్షువల్ కెపాసిటీ మాక్సిమం 8 మినిట్స్ అండి. ఉమ్, 8 మినిట్స్. వాళ్ళు అంతకు మించి వాళ్ళు చేయలేరు. ఎవరో రేర్ గా ఉండొచ్చు, కానీ మామూలుగా అయితే ఆన్ యావరేజ్ 8 మినిట్స్ అండి. ఉమ్, ఓకే. అయితే కానీ పోర్న్ వీడియోస్ అలా ఉండదు. పోర్న్ వీడియోస్ లో అది చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు షార్ట్స్ గా తీస్తారు కాబట్టి. వీటిని చూసిన వాళ్ళు వాటిని అనుకరించాలని ప్రయత్నించడము, అందులో కొన్ని అసహజమైన శృంగారాలు ఉంటాయి పోర్న్ లో. రకరకాల శృంగార కార్యక్రమాలు ఉంటాయి. వాటిని చూసి అలాంటివి అనుకరించాలని ప్రయత్నించడము. మోరోవర్, పోర్న్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాడీ పట్ల విపరీతమైన శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళు దానికి కూడా ఎక్సర్సైజ్లు చేస్తారు, అవసరమైతే సర్జరీలు చేయించుకుంటారు. తన పార్ట్నర్ అలా లేదనుకున్నప్పుడు దాని పట్ల అసంతృప్తి ఏర్పడుతుంది. మళ్ళా నా పార్ట్నర్ ఇలా లేదు, ఇంత సెక్సీగా లేదని ఒక అసంతృప్తి ఏర్పడుతుంది. ఉమ్, అలాగ ఒక స్టార్ లాగా, ఒక హీరోయిన్ లాగా బాడీకే ప్రాధాన్యం ఇస్తూ ఉండటం అనేది మామూలు గృహిణులకి, మామూలు మహిళలకు అసాధ్యం. ఓకే. మోరోవర్, యూరోపియన్ బాడీ ఇమేజ్ వేరు, ఇండియన్ బాడీ ఇమేజ్ వేరు. సో ఎస్. యూరోపియన్స్ లాగా స్లిమ్ గా ఉండాలనుకోవడం, 0 సైజ్ లో ఉండాలనుకోవడం ఇండియన్స్ లో సాధ్యం కాదు. ఉమ్, సో ఇది గుర్తించకుండా అలాగే ఉండాలి, అలా లేకపోతే అసంతృప్తి లోడటం అనేది చాలా జంటల మధ్య విభేదాలకు, విడాకులకు కారణమవుతుంది. ఎస్.